పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట. ఎలా చేయాలనేది కూడా మనం చూద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కానీ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నానండి. వాటిని పొట్టు తీసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ తోటి వెల్లుల్లి కారం అనమాట. ఇప్పుడు నార్మల్గా కొట్టిపోసి అలా చేస్తారు కదా, కోడిగుడ్డు పొరటు ఇలా చాలా అంటారు. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. చాలా బాగుందనమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలకి మెయిన్గా మనకు అంటే మనం చేసేది ఏంటంటే పిల్లల కోసం కాబట్టి, పిల్లల కోసం అని చెప్పేసి మెయిన్గా చేస్తాం కదా, అలా అనమాట. ఈ ఎగ్ అయితే చాలా బాగుందనమాట. టేస్ట్ మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. అక్కడైతే పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ నేనైతే వీడియో తీశాను. ఇంట్లో చూసుకుంటూ మనకి హౌస్ వైఫ్స్ అయితే అన్నీ సర్దుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఇబ్బంది అవుతూనే ఉంటుంది. సో అలా పిల్లలతోటి మార్నింగ్ ఏ హడావిడి లేకుండా వితిన్ ఒక 10 మినిట్స్ లోపే కర్రీ అయితే అయిపోతుందన్నమాట. అండ్ కర్రీ, రైస్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా అయిపోతుంది. ఇలా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ పిల్లలు ఇలాగే కావాలంటారు, అలా ఉంటుందన్నమాట. ఇలా కళాయిలో ఆయిల్ అనేది వేసి స్టవ్ మీద పెట్టేసుకొని అది ఆయిల్ అనేది కాగిన తర్వాత మనకి ఇలా ఆనియన్స్ అంటే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం ఆనియన్స్ వేసుకోవాలండి. చాలా అంటే ఇలా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుందన్నమాట. కావాలనుకుంటే మీరు చిన్న చిన్నగా కానీ కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా పొడవు కట్ చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుందన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనము వీటిని ఇలా 5 ఘాట్లు అంటే 5 కట్టింగ్స్ అనేవి ఈ విధంగా పెడుతున్నాము. మేమైతే ఘాట్లు అంటాము. ఇలా 5 కట్టింగ్లు పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకా సన్నగా పెట్టేసుకోవచ్చు. 5 అనే కాదు, నేనైతే 5 అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అనమాట, అడ్డంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ తీసుకుంటే అన్ని. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ అయితే మనకి బాగా కొంచెం రెడిష్లోకి వచ్చిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. ఇది వేసుకున్నాక కలిపి చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా నేను చూపిస్తాను. ఎగ్స్ని కూడా మనం చూసుకోండి, ఈ విధంగా కట్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఆయిల్ తక్కువగా ఉండి ఇలా చేస్తే అస్సలు బాగుండదు. వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ అయితే మనకు కొంచెం ఎక్కువగా ఉండి ఎగ్స్ కూడా కొంచెం రెడిష్లోకి వచ్చే విధంగా కొంచెం ఆనియన్స్ పక్కకు అనుకొని ఈ విధంగా వేసుకున్నాను. చూసారు కదా, దీనికి కావాల్సిన కారం ప్రిపరేషన్ అయితే నేను చూపిస్తాను. నార్మల్గా అందరు చేసినట్లుగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి మీరు తినండి, చాలా బాగుంటుందండి. నేనైతే అంటే ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కోడిగుడ్డు పొరటిలో వేసుకునేది. ఇప్పుడు ఏంటంటే బాయిల్డ్ కోడిగుడ్డు కదా, అలా వేస్తున్నామన్నమాట. ఇలా కొంచెం రెడ్డిష్లోకి అవుతున్నప్పుడు మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కాట్లు పెట్టేస్తే ఏంటంటే ఎగ్ లోపలికి కూడా మనకి ఈ కోడిగుడ్డులో వేసే కారం ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ అనేది పోయి గుడ్డు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు కారానికి ఏం మసాలాలు వేయాలో చూపిస్తాను. వెల్లుల్లి అనమాట, వీటిని అయితే పొట్టు తీయను నేనైతే. మీరు కావాలనుకుంటే తీసుకుంటే కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్ ఉంటుంది, అందుకని చెప్పేసి అలా వేసుకున్నాను. జీరా, అలాగే 2 రిక్కల కరివేపాకు. మీకు కావాలనుకుంటే ఎక్కువ కరివేపాకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. కానీ కరివేపాకు మీడియంలో ఉండాలి. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి దంచేస్తున్నాను. ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే దీంట్లో దంచడం ఫస్ట్ టైం అనమాట. అలా బిగబట్టేసి దంచాలంటే చెప్పేసి నాకైతే భయం వేస్తుంది, ఎక్కడ లేసి ముఖం మీద పడుతుందో అని చెప్పి.
అంటే నార్మల్గా చిన్న చిన్న వెల్లుల్లిపాయలు అయితే దంచుతాను, కానీ కారం అయితే దంచడం ఫస్ట్ టైము. ఇలా అన్నీ మొత్తం మెత్తగా కాకూడదు, మెత్తగా అయితే అస్సలు టేస్ట్ ఉండదు. కావాలనుకుంటే మీరు దీంట్లో ఏంటంటే బిఫోర్ అల్లం వేసాం కదా, అలా కాకుండా ఎల్లిపాయలు అల్లం ఇందులో అయినా కానీ వేసుకోవచ్చు. కానీ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేయొచ్చు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి వేరే ఫ్లేవర్ అనేది వస్తుంది, ఎల్లిపాయకి వేరే ఫ్లేవర్ అనేది వస్తుంది. దీంట్లో మనకి కారం అయితే తగినంతగా వేసుకోవాలి. నాకైతే ఇది సరిపోతుంది, ఎందుకంటే ఘాట్ అయితే చాలా ఉంది. మీకు కారం అనేది స్పైసీనెస్ కోసం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. దీంట్లో నేను సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఆనియన్స్లో వేసాం కదా, మనం లాస్ట్కి చూసి వేసుకుందామని చెప్పేసి దీంట్లో సాల్ట్ వేయలేదు. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసి కూడా దంచుకుంటారు. పల్లీల పొడి ఇలాంటివన్నీ వేస్తే అస్సలు టేస్ట్ ఉండదండి. మెయిన్గా పల్లీలు వేస్తే పిల్లలు కర్రీస్ కూడా సరిగా తినరనమాట, హెవీ అనిపిస్తుంది పిల్లలకు కూడా. ఈ విధంగా చేసి పెడితే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి పిల్లలు కూడా తినగలిగే అంత టేస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది. ఇలా మనకు కర్రీ చేసుకుంటూ ఇవన్నీ అయితే నేను చూసుకుంటూ ఉంటాను. మనమే కాదు, నేనే కాదు, ఎవరైనా కానీ లేడీస్ ప్రతి ఒక్కరు అందరు చేస్తూ ఉండేది. ఈజీగా ప్రతి పని చేసుకుంటూ కర్రీ కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ వచ్చిందనమాట. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంట్లో ఇంకా అంటే దంచేటప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి అనేది మొత్తం పైకి కిందికి అవ్వదు కదా, దంచడానికి రాదు కదా అని చెప్పేసి ఇలా చూడండి, ఇలా వెల్లుల్లి ఎక్కువగా కనిపించాలి, బాగుంటుంది అప్పుడు టేస్ట్ అనమాట. ఇలా టేస్ట్ అనేది ఉంటేనే, ఇలా టేస్ట్ అనేది వచ్చేలాగా వెల్లుల్లి ఇవి చేసి కచ్చాపచ్చా వేసుకోవాలన్నమాట. అలా అని చెప్పేసి మెత్తగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేస్తే ఏదో స్మెల్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇక్కడైతే ఎగ్స్ అనేవి ఈ విధంగా అయ్యాయి కదా, చూడండి కొంచెం గోల్డిష్లోకి వచ్చాయి, ఎక్కువ అవసరం లేదు. అయిన తర్వాత దీంట్లో మనకి ఇప్పుడు దంచిన కారం అయితే ఏదైతే ఉందో ఆ దంచిన కారాన్ని వేసుకొని కలిపేసుకున్నాము. అలాగే దీంట్లోకి మనకు కావాలంటే కొంచెం చెప్పాను కదా, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, మనకి ఏది కావాలన్నా కన్నా అదైతే యాడ్ చేసుకొని దించేసుకోవచ్చు. అంత బాగుంటుందన్నమాట. కొద్దిసేపు మనకి కారం ఫ్లేవర్ అంతా ఈ ఎగ్స్కి పట్టే విధంగా సిమ్లో పెట్టేసి ఎగ్ ఫ్రైని అయితే కానిద్దాము. అసలు టేస్టీగా ఏముందండి ఈ ఎగ్ ఫ్రై మాత్రం. నేనైతే ఇంత మంచి టేస్ట్ ఎప్పుడు చూడలేదు, అంత బాగుందన్నమాట. ఎగ్ నార్మల్గా తినమంటే పిల్లలు కూడా తినరు కదా, ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి. ఇక్కడైతే నేను గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఎక్కువగా మరీ స్పైసీ కాదు, నార్మల్గా వేసానన్నమాట గరం మసాలా. వేసి ఈ విధంగా అయితే అడుగంటకుండా కలుపుకుంటూ ఉన్నాను. కొద్దిసేపు మూత పెట్టేసుకొని చూద్దాము. నెక్స్ట్ చూసారా, చూడండి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఈ విధంగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఎగ్ కర్రీ అయితే. చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కూడా చెప్పండి. మేమైతే అర్జెంటుగా కర్రీ అయితే ఎప్పుడు తినేద్దామని చెప్పేసి అయితే మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారనమాట. నేనైతే వాళ్ళకి పెట్టేసి ఏ విధంగా ఉందనేది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఎంత బాగుందో, చేస్తే చాలా అద్భుతంగా ఉంటాయండి అండ్ సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ అయితే పాటిస్తూ అండ్ కొంచెం కర్రీ వేసుకుంటే ఇంత రైస్కి వచ్చేస్తుంది. అండ్ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మనము సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఫటాఫట్ మనం తినేస్తారు, అంత బాగుంటుందన్నమాట ఈ ఎగ్ కర్రీ. అదే అండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అంటారు. అది చూసి ట్రై చేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో. ఆయిల్ అనేది ఎక్కువైందని చెప్పేసి అనుకోవద్దు, కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ అయితే టేస్ట్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ప్రకారం వేసుకున్నాను. మీకు తక్కువ కావాలనుకుంటే ఇంకా తక్కువ వేసేసుకోవచ్చు. ఓకేనా,
ఇదన్నమాట వీడియో అయితే. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అసలు ఎంత యమ్మీగా ఉందో అండ్ టేస్టీగా ఉందండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్.